ఏపీలో ఎక్కడా లేని విధంగా పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తున్నామంటున్నారు పెండెం దొరబాబు. రాజకీయాలు వదిలేద్దామని అనుకున్న పవన్ సూచనల మేరకు కొనసాగుతున్నాను అంటున్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొంతమంది వివాదాలు సృష్టిస్తున్నారంటూ మండిపడ్డారు. అంతా కూటమి విధానాలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎలాంటి అవినీతికి పాల్పడలేదన్నారు. అవినీతికి పాల్పడినట్లుగా నిరూపిస్తే రాజకీయాల నుంచే తప్పుకుంటానంటున్నారు దొరబాబు. గత 2 సంవత్సరాలుగా మీరు చూస్తూ ఉన్నారు. ఏ మీటింగ్ పెట్టినా ఆ మీటింగ్కి ఫోటో పెట్టలేదను, ఇంకోటను. ఏ నియోజకవర్గంలో అయినా సరే ఒక శాసనసభ్యుడు ఉంటే ఆ శాసనసభ్యుడు ఫోటో పెడతారు. ఇది కామన్. అది గతంలో ఎవరైతే ఇప్పుడు ఈ రోజున అభియోగం చేస్తున్నారో ఆ శాసనసభ్యులుగా వారు చేశారు. వారు చేసుకున్నప్పుడు, వారు పెట్టుకున్నప్పుడు ఈవేళ పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెడితే దాన్ని కూడా వక్రీకరించి ఫోటోలు చించే పరిస్థితికి, నీచ స్థితికి ఎందుకు రావాలి? వ్యక్తిగత ప్రయోజనాల కోసం, సొంత లాభాపేక్ష కోసం ఈరోజు కూటమి ప్రభుత్వంలో అడ్డు పెట్టుకుని ఆయన చేస్తున్నటువంటి విధానం ఇది తప్పుడు విధానంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుచేతంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయం మేరకు ఈ నియోజకవర్గంలో ఇంకా ఎన్నడూ లేని విధంగా ఈ 175 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో లేని విధంగా పడా ఆఫీసు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, అన్నీ కూడా ఇంతలా జరుగుతూ ఉంటే ఈ ఒక్కరే ఎందుకు ఈ రకంగా ప్రతి మీటింగ్లోని ఈ సంఘటనలో ప్రతిసారి కూడా ఇలాంటి విషయాలు మీ అందరికీ తెలుసు, మీడియాకే తెలుసు, మొత్తం అందరికీ తెలుసు. ఇది పద్ధత అనే అడుగుతా ఉన్నా. రాజకీయాల్లో చాలామంది ఉంటారు. నేను ఇక్కడ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, నేను ఎప్పుడు ఏ స్కాముల్లోని లేను. ఎవరి దగ్గర రాయిగనయ్య పైసా ఆశించి రాజకీయాలు చేయలేదు. నా సొంత ఆస్తులు అమ్ముకుని రాజకీయాలు చేశాను తప్పించి ఎవరి ద్వారా కూడా ఈ నియోజకవర్గంలో ఏ రకంగా చేశారో త్వరలో మీకు ప్రెస్ మీట్ పెట్టి చెప్తాను. ఎవరు ఏం చేశారు, ఏ రకంగా నియోజకవర్గాన్ని దోసుకుపోయారనే దానికి త్వరలో దాన్ని కూడా నేను ప్రెస్ మీట్ పెడతాను. ప్రెస్ మీట్ పెట్టి చెప్తాను ఏ రకంగా చేసిన. మీకు అందరికీ కూడా నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాను. ఎక్కడైనా సరే ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఏ ఒక్క మనిషి దగ్గరైనా సరే ₹1 ఆశించేనని చెప్తే నేను రాజకీయం సన్యాసం, ఆల్రెడీ రాజకీయం నాకు ఇంట్రెస్ట్ లేకపోయినా ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికి చేయడం కోసమే నేను స్థానిక సంస్థలో ఎలక్షన్ చేసి పెడతాను. ఆయనకి రేపు జనరల్ ఎలక్షన్లో ఆయన నామినేషన్ ఇస్తే చాలు ఈ నియోజకవర్గంలో ఆయనకు అత్యధిక మెజార్టీతో నెగ్గించడానికి నేను ముందుంటానని నాకు రాజకీయం పని లేదు. తప్పనిసరిగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడైనా సరే మీ మీడియా వాళ్ళందరికీ ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. అప్పుడు చేశాను, ఇప్పుడు చేస్తున్నాను. ఎప్పుడైనా సరే నా మీద అవినీతి ఆరోపణ ఏదన్నా మీరు చేసి దమ్ముంటే ఎవరినైనా చేయమని నేను కోరుతా ఉన్నా.